సంధ్య థియేటర్ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో తెలుగు పరిశ్రమలో అలజడి మొదలైంది. ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ప్రజాప్రతినిధులు పదునైన కామెంట్లు చేస్తున్నా సరే ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. భవిష్యత్తులో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు అనేది ఉండదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెరుగుతుందనే వాదన అందరిలోనూ మొదలైంది. మరోవైపు సంక్రాంతికి భారీ సినిమాలు రానున్నాయి. ఇందులో మెగా హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రం కూడా ఉంది. ఈ మూవీ కోసం నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ పెట్టారు. ఈ సినిమా విడుదల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు నియామకం అయ్యాక పుష్ప చేసిన డ్యామేజ్కి గేమ్ చేంజర్ అవుతారని అందరూ భావించారు. దాన్ని నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు తాను మధ్యవర్తిగా ఉంటానని ఆయన అన్నారు. అందులో భాగంగానే అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డితో ఆయన సమావేశమయ్యారు. చిత్రశ్రీయం అభివృద్ధికి, సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆ సమయంలో దిల్ రాజు ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి బయటకు వచ్చిన దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ కావడంతో గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేటు పెంపు ఉంటాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. తాజాగా ఇండస్ట్రీ సమస్యల పేరుతో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల మీటింగ్ను దిల్ రాజు ఏర్పాటు చేశారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంపు ఉండదని సీఎం ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ మొదట గేమ్ చేంజర్ మీద ఉంటుందని దిల్ రాజు భావించారు. ఈ భేటీతో గేమ్ చేంజర్కు ప్రత్యేక అనుమతులు పొందవచ్చని ఆయన అడుగులు వేసినట్టు కనబడుతుంది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు దిల్ రాజు బడ్జెట్ పెట్టారు. గేమ్ చేంజర్కు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల ధరల పెంపు లేకుంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి ఎలాగైనా సరే బయటపడేందుకు సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేశారని తెలుస్తోంది. తాజాగా సీఎంతో జరిగిన సమావేశంలో టిక్కెట్ల రేటు పెంపు, బెనిఫిట్ షోల గురించి కూడా చర్చించారట. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం తాను అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటానని, అందులో తగ్గేదే లేదని ఆయన అన్నారట. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా సీఎంను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని సీఎం క్లియర్ కట్గా చెప్పేశారంట. అంతేకాదు, ప్రీ రిలీజ్లు, సినిమా ఫంక్షన్లు, అభిమానుల గ్యాదరింగ్లకు అనుమతులు ఉండాలంటే పక్కాగా నిబంధనలు పాటించాలని చెప్పారు. సినిమా పెద్దలు ఎంత ప్రయత్నించినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తగ్గేదిలే అన్నారని సమాచారం. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పై చేయి సాధించారని విశ్లేషకులు భావిస్తున్నారు.